క్రితవారం చివరి భాగంలో అక్కడ దంష్ట్రా కరాళుడు కొందరు పిశాచ నాయకులతో సంభాషణ సాగిస్తున్నాడు. లక్ష్మీపుత్రుడు వెళ్ళేసరికి దంష్ట్రా కరాళుడు పిశాచాలు ధాన్య కట్టకంలో జరిగిన దొంగతనాలను గురించి, బుద్ధ పూర్ణిమ నాడు జరిగిన సంఘటనల గురించి చర్చిస్తున్నారు. దంష్ట్రాకరాళుని పాదాల వద్ద విజయదత్తుడు కూర్చుని ఉన్నాడు. ఆ తరువాత, విజయదత్త, ఎవరో వచ్చినట్టున్నారు చూడు అన్నాడు దంష్ట్రాకరాళుడు. విజయదత్తుడు చూచి, ఇతడు ధాన్య కట్టకంలోని ఒక ప్రముఖుడు, బౌద్ధ భిక్షు వేషంలో ఉన్నాడు. ఇతని సాంకేతిక నామం లక్ష్మీపుత్రుడు. అసలు పేరు చెప్పనక్కర్లేదు అన్నాడు దంష్ట్రాకరాళుడు. లక్ష్మీపుత్రుడు వెళ్ళి దంష్ట్రాకరాళునికి నమస్కరించాడు. నన్ను ఎందుకో పిలిపించారట భయపడుతూ అడిగాడు లక్ష్మీపుత్రుడు. అవును, మాకు కొంత ధనం కావాల్సి వచ్చింది. చిత్తం, ఎంత కావాలో సెలవివ్వండి, ఎక్కడికి చేర్చాలో కూడా చెప్పండి. ఇక్కడికే చేర్చు, 10 కోట్ల కార్షపణాలు కావాలి. అంత మొత్తమా? లక్ష్మీపుత్రుడు ఆశ్చర్యం ప్రకటించాడు. ఓరి మూర్ఖుడా, మా పిశాచాలు దోపిడీ చేసి నీకు తెచ్చి ఇచ్చిన ధనమే 5 కోట్లు ఉంది, మరొక 5 కోట్లు అప్పుగా ఇవ్వు. చిత్తం, లక్ష్మీపుత్రుడు అయిష్టంగా ఒప్పుకున్నాడు. అది చూచి విజయదత్తుడు నవ్వి, సన్యాసివి, డబ్బంటే నీకెందుకు అంత ప్రేమ అన్నాడు. నేను నిజం సన్యాసిని కాదు, దొంగ సన్యాసిని. డబ్బుకు నా ప్రాణానికి లంకె. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. లేకుంటే ఇంత భయంకరమైన పిశాచ మందిరానికి రావటానికి సామాన్యులకి ఎలా ధైర్యం చాలుతుంది? లక్ష్మీపుత్రుడా, భయపడకు. త్వరలో నేను నాగవరదాయిని దేవి అంతఃపురాన్ని కొల్లగొడతాను. అప్పుడు నీ 5 కోట్లు నీకు ఇప్పిస్తాను అన్నాడు విజయదత్తుడు. ఇది అసంభవం అన్నాడు లక్ష్మీపుత్రుడు. విజయదత్తుడు కళ్ళు పెద్దవి చేసి హుంకరిస్తూ, ఎందుకని అన్నాడు. ఎందుకంటే నాగవరదాయిని యొక్క బుద్ధి కుశలత నాకు తెలుసు కాబట్టి. ఆమె చూడడానికి ఒక స్త్రీమూర్తిలాగానే కనపడుతుంది, కానీ నిజానికి ఒక మహాకాళి, మహాదుర్గా. ఆమె అంతఃపురాన్నే దోచుకోవాలనుకోవటం నిప్పును ఒడిలో కట్టుకోవటం లాంటిది. సర్వసేనాధ్యక్షుడైన విజయదత్తుల గూఢాచార విభాగం వారే కాకుండా నాగవరదాయిని ఆంతరిక గూఢాచార విభాగం కూడా 1000 కళ్ళతో అంతఃపురాన్ని రక్షిస్తుంటారు. నీవు విజయదత్తుల వేషం వేసుకున్నంత మాత్రాన అంతఃపురంలోకి ప్రవేశించగలుగుతావని అనుకోవటం భ్రమ అన్నాడు లక్ష్మీపుత్రుడు. దంష్ట్రాకరాళుడు పాదాల వద్ద కూర్చున్న విజయదత్త వేషధారి ఒక నవ్వు నవ్వి, మొన్నటికి మొన్న విజయవాటికి వద్ద 5 గ్రామాలను మన బౌద్ధ భిక్షువులు దోచుకున్నారు. అందరూ సైనిక వేషాల్లోనే ఉన్నారు. నేనే నాయకత్వం వహించాను. నన్ను చూచి అంతా నిజమైన విజయదత్తుడినే భ్రమపడ్డారు. విజయదత్తుడు బందుపడు దొంగగా మారి గ్రామాలను కొల్లగొడుతున్నాడనే వార్త కారుచిచ్చులా వ్యాపించింది. ఈ వ్యూహం ఎలా ఉంది అన్నాడు మాయా విజయదత్తుడు. ఏమో, నాకంతా అయోమయంగా ఉంది అన్నాడు లక్ష్మీపుత్రుడు. అవును, రాజకీయ వ్యూహాలు అలాగే ఉంటాయి. ఏ పని ఎందుకు జరుగుతున్నదో ఫలోదయం జరిగే వరకు ఎవరికి అర్థం కాదు. సరే, నీకు ఆ గొడవలని ఎందుకు? మా జాగ్రత్తలేవో మేము తీసుకుంటున్నాము. నాగవరదాయిని సాగించే పనులు ఆమె చేస్తున్నది, మేము చేసే పనులు మేము చేస్తున్నాము. ఇందులో ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారన్న సంగతి ఎవరికి అంతు చిక్కదు. అయితే మనకున్న ప్రత్యేక సౌకర్యం ఈ పిశాచ బలం. వీళ్ళు గాలిలో ఈదగలరు, నిప్పులో నడవగలరు అన్నాడు మాయా విజయదత్తుడు. ఇంతకు 10 కోట్లు సిద్ధం చేస్తున్నావా లేదా? దంష్ట్రాకరాళుడు ప్రశ్నించాడు. అలాగే చేస్తాను. ఆ ధనమంతా ఎలా చేర్పించాలి?
ఆ ధనంతో ఏం చేస్తారు? ఆ ధనమంతా ఇక్కడికే చేర్పించాలి. ఎలా చేర్పించాలో మేం చూసుకుంటాం. అంత పెద్ద మొత్తం ఏం చేస్తామనేది నీకు అనవసరం. అయ్యా, విజయదత్తుణ్ణి ఈ మాయా విజయదత్తుణ్ణి పోల్చుకోవటం మిగిలిన వారిలాగే నాకు కష్టం కావచ్చు. అందువల్ల నా వద్దకు వచ్చింది ఆంధ్ర సైన్యాధ్యక్షుడో లేక మాయా విజయదత్తుడో తెలుసుకోవడం ఎలా? లక్ష్మీపుత్రుడు ప్రశ్నించాడు. మాయా విజయదత్తుడు నవ్వి, నా ఎడమకాలి చిటికిన వేలు ప్రక్కన మరొక వేలు మొలిచి ఉంది. అసలు విజయదత్తుడికి అది లేదు. సామాన్యంగా అతడు నేను పాదాలకు తొడుగులు ధరించే ఎప్పుడూ ఉంటాం కాబట్టి కాళ్ళ వేలు పరిశీలించే అవకాశం ఎవరికీ లభించదు. అలా అయితే నేను ఒక పని చేస్తాను. నా దగ్గరికి ఏ విజేతుడు వచ్చినా మహాసైన్యాధ్యక్ష, మీ పాదాలకు నమస్కరిస్తాను అంటాను. అప్పుడు కాళ్ళు తొడుగులు తీయక తప్పదు. అలా నమస్కరిస్తూ ఎడమకాలికి 5 వేళ్ళు ఉన్నాయో 6 వేళ్ళు ఉన్నాయో గమనిస్తాను. దాన్ని అనుసరించి నేను చాకచక్యంగా వ్యవహరించుకుంటాను. భేష్, బాగుంది. నీవసలే వ్యాపారివి. అందులోనూ ఇప్పుడు దయ్యాలతోనూ గజదొంగ తిమురికిని ముఠాతోనూ మా వంటి మాయా వేషధారులతోనూ స్నేహం కలిపావు. అలాంటిది ఇక నీ ప్రతిభకి చెప్పేదేముంది అన్నాడు మాయా విజయదత్తుడు. మంచిది లక్ష్మీపుత్ర, నీవిక వెళ్ళవచ్చు, ధర్మస్థాకరాలుడు ఆజ్ఞాపించాడు. లక్ష్మీపుత్రుని కళ్ళకు గంతలు కట్టారు. అతడిని శిథిల గృహం నుంచి బయటకు తీసుకుని వచ్చారు. గాలిలో ఎగురుతున్న పిశాచాలు నేల మీద దిగి లక్ష్మీపుత్రుణ్ణి తమ వెంట తీసుకుని పోయి తిమిరుగుడికి అప్పగించాయి. గండ్రగొడ్డలి భుజాన పెట్టుకున్న గజదొంగ తిమిరుకుడు లక్ష్మీపుత్రుని వెంట తీసుకొని అనేక రహస్యమైన మార్గాల గుండా నడిచి మడుగు దాటి కరదీపిక వెలిగించి మళ్ళీ అవతలికి చేర్చాడు. లక్ష్మీపుత్రుడు అడవి నుండి బయటపడి అటు ఇటు చూచి తన మారువేషం తీసివేసి తిరిగి ధాన్య కటకం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సశేషం.